పాకిస్తాన్కి ఛాంపియన్స్ ట్రోఫీ ఇచ్చినప్పుడు ఐసీసీకి తెలుసో తెలియదు కానీ మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికి తెలుసు 2025 అది దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుందని. ఆ రచ్చ 2024లోనే స్టార్ట్ అయింది. ఇండియన్ టీం పాకిస్తాన్కి పోదని ఎట్నో విధంగా అది ఎండ్ అయిపోయింది. మన మ్యాచ్లన్నీ యూఏఈకి పోయినాయి. ఇప్పుడు ఇంకో కొత్త రచ్చ స్టార్ట్ అయింది. అదేంటంటే జెర్సీ. మామూలుగా ఎప్పుడైనా కూడా అన్ని టీంల జెర్సీల పైన ఓ పక్క వాళ్ళ టీం లోగో ఉంటే, అంటే మన బీసీఐ లోగో పక్క ఉంటే ఇండియన్ టీం జెర్సీ పైన, ఇంకో పక్కన వరల్డ్ కప్ అయితే వరల్డ్ కప్ ది లోగో, అట్నే ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అయితే దాంది, T20 వరల్డ్ కప్ అయితే దాంది, ఆ లోగోలు ఉండి దాని కింద హోస్ట్ నేషన్ యొక్క పేరు ఉంటది ఆ లోగో కింద. అయితే ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీకి ఏమైంది, ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్ నేషన్ పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు మనం ఇండియన్ జెర్సీ పైన పాకిస్తాన్ పేరు కొట్టియాలి. ఇక్కడనే అసలు కాంట్రవర్సీ వచ్చింది. మనం కొట్టిస్తామా కొట్టామా? ఎందుకంటే పాకిస్తాన్ ఓనికే మనం ఒప్పుకోలేదు. ఎందుకంటే మన రెండు దేశాల మధ్యలో పరిస్థితులు అట్లున్నాయి. పాకిస్తాన్ పోయేందుకు మనం ఒప్పుకోలేదు, అది ఓకే. కాకపోతే ఇప్పుడు ఐసీసీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కూడా ఇండియన్ టీం జెర్సీ పైన పాకిస్తాన్ అనే పేరు ఉండాల్సిందే. కాకపోతే ఈ పేరు కొట్టియ్యరు అనే చర్చ సాగింది బాగా. కాకపోతే దీనిపైన లేటెస్ట్ గా మన బీసీసీఐకి కొత్తగా ఎంపికైన కార్యదర్శి దేవ్జిత్ సైకి ఆయన వచ్చేమన్నాడంటే, మేము ఐసీసీ రూల్స్ అన్ని పాటించుదాం, ఐసీసీ ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, ఐసీసీ రూల్స్ని ఒక్కదాన్ని కూడా అధిగమించాం, మేము ఐసీసీ చెప్పినట్టే చేస్తాం అనుకుంటా కామెంట్లు చేసిండు. అయితే ఇక్కడ మన అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐసీసీ బాస్ ఎవరు? మనోడే, మన జైషాన్ అక్కడ ఉన్నది. కాబట్టి మనోడు ఏం చేస్తాడు, మనోడు లాస్ట్ మూమెంట్లో ఉన్న తిప్పుతాడా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు దేవ్జిత్ సైకి మాటలు వింటా అంటే మనం పాకిస్తాన్ అని మన ఇండియన్ జెర్సీ పైన కొట్టిస్తామని అనిపిస్తుంది. కాకపోతే మనోడు చెప్పిన మాటలలో ఒక అర్థం తీసుకోవచ్చు. ఏంటంటే ఐసీసీ చెప్పినట్లే చేస్తామంటున్నాడు. ఐసీసీ మన చేతుల్లోనే ఉన్నది. మన చేతుల మీన్స్ అంటే మన జైషా చేతుల్లోనే ఉన్నది. కాబట్టి మనోడు లాస్ట్కి ఏమన్నా మరి ఇండియా ఆడేటి అన్ని మ్యాచ్లు యూఏఈలా కాబట్టి కింద యూఏఈ అని ఏమన్నా కొట్టిస్తారా అనేది నాకు డౌట్ కొడుతుంది. అట్లా కొట్టించినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అయితే యాజ్ ఏ ఇండియన్ గా మన ఎవరికి కూడా ఇండియన్ జెర్సీ పైన అంటే మన టీం జెర్సీ పైన పాకిస్తాన్ అని కొట్టేయడం నచ్చదు. ఒకవేళ మీకు పాకిస్తాన్ అని కొట్టిస్తే ఏం కాదనుకుంటే అది కామెంట్ చేయండి. కాకపోతే నాకైతే పర్సనల్ గా పాకిస్తాన్ అని కొట్టిస్తే ఎందుకో ఇండియన్ గా మనకు అంత అనిపించదు. కాకపోతే యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ గా చూసుకుంటే మాత్రం కొట్టేయాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ఫాలో కావాల్సిందే. కాకపోతే మనం ఐసీసీని అటు చేసి ఇటు చేసి మతలబులు చేయొచ్చు. కాబట్టి మనం కొట్టేయకపోయినా నడుస్తుంది, మనం కొట్టేయకుండా నడిపించగలం కూడా. దీనిపైన ఇప్పుడు మన ఇండియన్ జెర్సీ పైన పాకిస్తాన్ పేరు ఉంటుందా ఉండదా అనిపైన మొత్తం చర్చ నడుస్తుంది. దాంతో పాటు మన రోహిత్ శర్మ కూడా పాకిస్తాన్ పోవాలి. అది కూడా మాక్సిమం క్యాన్సిల్ అయ్యేటట్టే ఉన్నది. పోతో డౌటే, పోకపోతే మంచిదే. పోతే కూడా మనోనికి జెట్ ప్లేస్ సెక్యూరిటీ ఇవ్వాలి అక్కడ. ఎందుకంటే అసలు ఇండియన్ కెప్టెన్, మన ప్లేయర్లు రాక వాళ్ళు అసలు కోపం మీద ఉంటుంటారు. దానికి తోడు ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో సిచ్యువేషన్స్ ఏం బాగా లేవు కాబట్టి మనోనికి జెట్ ప్లేస్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటిదంటే, మన ఇండియా ఐసీసీ టోర్నీలో హోస్ట్ చేసిన ప్రతిసారి అంటే 2023 వరల్డ్ కప్ మనం హోస్ట్ చేసినప్పుడైనా, దానికంటే ముందు T20 వరల్డ్ కప్ హోస్ట్ చేసినప్పుడైనా కూడా పాకిస్తాన్ జెర్సీ పైన ఇండియా పేరు ఉన్నది. ఇప్పుడు అదే పాకిస్తాన్ వాళ్ళు బాగా ట్రెండ్ చేస్తున్నారు. మేము ఇండియా పేరు కొట్టించుకున్నాం కదా, ఇండియా కూడా మా పేరు కొట్టించుకోవాలని ఐసీసీ దగ్గర కూడా వేరు పీసీబీ వాళ్ళు. కాకపోతే ఐసీసీ ఉన్నదే ఇండియన్ చేతిలో కాబట్టి మరి మనోడు ఏం చేస్తాడో చూడాలి. అయితే ఈ పాకిస్తాన్ అనే పేరు ఇండియన్ జెర్సీ పైన కొట్టడం పైన మీ ఒపీనియన్ ఏంటిది? యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ గానైనా సరే, యాజ్ ఏ ఇండియన్ గానైనా సరే, మీకు ఇండియన్ జెర్సీ పైన పాకిస్తాన్ అనే పేరు కొట్టేయడం నచ్చుతుందా నచ్చట్లేదా? కొట్టేయాలని మీరు అనుకుంటారా అనుకోవట్లేదా అనే దానిపైన కామెంట్ చేయండి. అట్నే IPL 2025 నుండి వెళ్ళి క్రికెట్ కి సంబంధించిన ముచ్చట్లు మీతో మాట్లాడడానికి నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా. దానిపైన మీ ఒపీనియన్ ఏందో కూడా కామెంట్ చేయండి.